హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ చాప్టర్లో మన వాల్యూమ్ కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు చూసాం. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A solid is in the shape of a cone standing on a hemisphere with both of their being equal to 1 centimeter and height of the cone is equal to its radius. Find the volume of the solid in terms of pi. అంటే ఒక సాలిడ్ ఉంది, ఆ సాలిడ్ ఏ షేప్ లో ఉందంటే పై వైపు, అంటే పై భాగం అంటే కోన్ షేప్ లో ఉంది, కింద భాగం వచ్చేసరికి హెమిస్ఫియర్ ఉంది. కోన్ యొక్క రేడియస్, హెమిస్ఫియర్ యొక్క రేడియస్ 1 సెంటీమీటర్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్ కూడా 1 సెంటీమీటర్ అంట. సో మనకి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ కనుక్కోమన్నారు. ఆ వాల్యూమ్ సాలిడ్ కూడా మనకి పైలో చూపించారు అనమాట. సో మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో మనం డ్రాయింగ్ లో వాళ్ళు ఇచ్చిన డేటా మనం మెన్షన్ చేసుకుందాం. మీ యొక్క బేస్ రేడియస్ 1 సెంటీమీటర్, సేమ్ హెమిస్ఫియర్ రేడియస్ కూడా మనకు 1 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్ కూడా ఇచ్చారు, 1 సెంటీమీటర్ వేసుకోండి. నెక్స్ట్ మనకి హెమిస్ఫియర్ యొక్క రేడియస్ కూడా 1 సెంటీమీటర్. సో ఇప్పుడు మనం గివెన్ డేటా వేద్దాం. మనకి డేటా ఏం ఇస్తారంటే height of cone 1 centimeter, radius of cone 1 centimeter and radius of hemisphere 1 centimeter. సో మనకి క్వశ్చన్లు ఏం కనుక్కున్నారంటే సాలిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కున్నారు. సో అది రాసుకుంటాము. సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పార్ట్ కావాలి. సో మనం వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ ముందు కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ వేసుకున్నాం 1/3 pi r square h. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పార్ట్ వేసుకున్నాం. సో మనం వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పార్ట్ ఫార్ములా తీసుకున్నాం 2/3 pi r cube. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ కావాలి. సో అది వేసుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పార్ట్. సో అది కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం 1 and 2 ఈక్వేషన్స్. సో 1/3 pi r square h plus 2/3 pi r cube. సో మనకి ఏం తెలుస్తుంది, డయాగ్రామ్ ప్రకారంగా రేడియస్ ఆఫ్ కోన్, హైట్ ఆఫ్ కోన్ ఒకటే. సో దాన్ని బట్టి మనకి రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు h. సో r ఈజ్ ఈక్వల్స్ టు h. సో మనం r ఈజ్ ఈక్వల్స్ టు h వేసుకున్నాం. సో h ప్లేస్లో r వేసుకున్నాం. సో ఏమైందంటే 1/3 pi r స్క్వేర్ ఇంటూ r అంటే ఏమవుతుంది 1/3 pi r క్యూబ్ ప్లస్ 2/3 pi r క్యూబ్. సో రెండిట్లో కామన్గా ఏముందంటే pi r క్యూబ్ ఉంది. సో అది కామన్ పెట్టుకుందాం. సో pi r క్యూబ్ కామన్ చేస్తే 1/3 ప్లస్ 2/3. సో 1/3 ప్లస్ 2/3లోని కామన్గా ఉన్న డినామినేటర్ ఏంటంటే 3. సో ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే మనకి డినామినేటర్ 3 వస్తుంది.
సో కామన్ డినామినేటర్ సేమ్గా ఉంది మనకి ఎల్సిఎం చేస్తే 3. సో అందుకే మనం 3 కామన్ డినామినేటర్ వేసుకున్నాం. సో 1 + 2 చేస్తే మనకి 3/3 వస్తుంది. సో 3/3 వన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో πr³ ఇంటూ 1. సో మనకి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఏమొచ్చింది, πr³ వచ్చింది. సో ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 1 సెంటీమీటర్ ఇచ్చారు. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఆర్ వాల్యూ వేసుకున్నాం 1 సెంటీమీటర్. సో మనకి ఏమొచ్చింది, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ పై సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ పై సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో మళ్ళీ మీకు ఒకసారి ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే, ఒక సాలిడ్ ఉంది, ఆ సాలిడ్ షేప్ వచ్చేసరికి మనకి టాప్ పోర్షన్ అంటే పై వైపు కోన్ షేప్ లో ఉంది, బాటమ్ పోర్షన్ లోకి వచ్చేసరికి హెమిస్ఫియర్ ఉంది. సో దాని యొక్క మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. కోన్ యొక్క హైట్ 1 సెంటీమీటర్, కోన్ యొక్క రేడియస్ 1 సెంటీమీటర్. సో కోన్ నెక్స్ట్ మనకి హెమిస్ఫియర్ కూడా రెండు సేమ్ రేడియస్ అన్నారు. సో 1 సెంటీమీటర్. సో గివెన్ డేటా మనం వేసుకున్నాం. హైట్ ఆఫ్ కోన్ 1 సెంటీమీటర్, రేడియస్ ఆఫ్ కోన్ 1 సెంటీమీటర్, రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ 1 సెంటీమీటర్ వేసుకున్నాం. సో మనకి క్వశ్చన్ ఏం కనుక్కోమంటారంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ కనుక్కోమంటారు. సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ కావాలనుకుంటే వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ చేయాలి, దానికి మళ్ళీ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫిరికల్ పార్ట్ చేయాలి. సో రెండు ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకి కావాల్సిన వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ వస్తుంది. సో మనకి వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ కావాలంటే 1/3 πr² వేయాలి ఫార్ములా. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫిరికల్ పార్ట్ కావాలనుకుంటే 2/3 πr³ వేయాలి. సో రెండు ఫార్ములాస్ మనం ప్లస్ చేయాలి. సో అందుకే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫిరికల్ పార్ట్. సో పైన మనకి 1, 2 ఈక్వేషన్స్ ఇక్కడ ప్లస్ చేసుకున్నాం కింద. సో రెండిట్లో మనకి ఆర్ ఇస్ ఈక్వల్స్ టు హెచ్ కదా, ఎందుకంటే రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు హైట్ మనకి డ్రాయింగ్ లో చూస్తాం అని ఇచ్చిన డేటా ప్రకారంగా. సో హెచ్ ప్లేస్ లో ఆర్ వేసుకున్నాం. అప్పుడు 1/3 πr² ఇంటూ ఆర్. సో ఏమవుతుంది మనకి 1/3 πr³. సో రెండిట్లో కూడా మనకి πr³ కామన్ ఉంది కాబట్టి πr³ కామన్ తీసుకుంటే 1/3 + 2/3 అవుతుంది. సో రెండింటి 1/3 + 2/3కి మనం ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి 3 వస్తుంది కామన్ ఎల్సిఎం. సో 3 వేసుకున్నాం. 3 వేసుకునేటప్పుడు డినామినేటర్లో 1/3లో 3 ఉంది కాబట్టి మనకి 1 వస్తుంది. 2/3లో కూడా మనకి 3 ఉంది కాబట్టి 2 వస్తుంది. సో అప్పుడు మనకి 1 + 2 3 అవుతుంది. సో 3/3 అవుతుంది, 1 అవుతుంది. సో మనం 1. సో πr³ ఇంటూ 1 ఏమవుతుంది, πr³ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఏమైంది ఇక్కడ మనకి πr³ అయింది. సో ఆర్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, 1 సెంటీమీటర్ ఇచ్చారు. సో 1 సెంటీమీటర్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఫైనల్ గా మనకి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఎంత వచ్చింది, 5 క్యూబిక్ సెంటీమీటర్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ ప్రాబ్లం అర్థమైనట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీకు నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా క్లాసెస్ అన్ని ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు. సో మీలాగా ఇంకొంతమంది మీరు నేర్చుకోవాలని మీరు అనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.